ఇరిగేషన్ మంత్రిగా నేను, మంత్రులు వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పున్నం ప్రభాకర్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వివేక్ వెంకటస్వామి గారు, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఓవరాల్ ప్రాజెక్టు ప్రస్తుత స్టేటస్, అదేవిధంగా అన్నారావు సుందిల్ల బ్యారేజ్ కి జరిగిన డ్యామేజ్ విషయంలో ఒక రివ్యూ చేయడానికి, సమీక్ష చేయడానికి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరిగింది. మీరందరూ పార్టిసిపేట్ చేశారు. ఓ 2 గంటల పాటు విషయాన్ని ఇంజనీర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము అడిగే ప్రశ్నలు అడిగినాం. దాని తర్వాత ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ పైకి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఇది నిస్సందేహం చాలా దురదృష్టకరం. ఎక్కడో చాలా సీరియస్ లోపాలు జరిగినాయి. డిజైన్ లో కానీ, నిర్మాణంలో కానీ, ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్ కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఇది గత ప్రభుత్వ నిర్వాహకం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు పై ఖర్చు పెట్టిన సొమ్ము 93,500 కోట్ల రూపాయలు. మన అందరి జీవితాలు బ్యాంకులలో తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి మరి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మించిన వాళ్లపై ప్రజలు కూడా మరి వాళ్ళు ఏ విధంగా పనిచేశారో ఇది వాళ్ళ పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను మనవి చేస్తాను. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు పారిన కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలకు తక్కువే. అంటే ఎంత మరి అమూల్యమైన ప్రజా డబ్బు అప్పులు తీసుకొచ్చి వృధా చేశారు. ఒకసారి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆలోచన చేయాలి. మరి ఈ విషయం గత 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తుమ్మడేటి నుంచి ఇక్కడ రీడిజైనింగ్ పేరు మీద ఇక్కడ మార్చి ఆ కాస్ట్ ని 3 చేశారు. మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో లేకుండా చేశారు. ప్రాజెక్ట్ వయబిలిటీ పూర్తిగా తగ్గిపోయిన విషయం. ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరే చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఓహో అని ఎంత ముట్టుకున్నారు. అసలు అంతర్జాతీయంగా ఎవరొచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులు ఏం చెప్పారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. మీరు అసలు క్వాలిటీ చూడండి. అసలు ఈ పేరు చూడండి. అసలు కేవలం 3 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ ఉందా ఇది? చూడండి ఎట్లున్నది. అండ్ ఇప్పుడైతే 3 ఫౌండేషన్లు కొలాప్స్ అయిపోయినాయి. ఎన్ని కొలాప్స్ అయితేమో. సరే, ప్రాణహిత చేవెళ్ల 11,000 కోట్లు కూడా యాడింగ్ సార్ దీంట్లో. అది కాకుండా సరే నేనేమంటున్నా, అది తుమ్మడి ఎట్టులో ప్రాణహిత చేవెళ్ల కడితే ఇప్పుడు పూర్తయిపోయి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా ఆయకట్టు రాలేదు. ఇది ఇంత నాసిరకం పనులు. మరి ఏందో ఈ కమిషన్ల కక్కుర్తి, అసలు ఈ క్వాలిటీ లేకపోవడం, ఈ అసమర్థత, ఈ చేతగంతనం, ఈ తొందరపాటు ఏ కారణమైనా తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఎక్స్పర్ట్స్ ఎంక్వైరీలు తేల్చాలని చెప్పి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు అని చెప్పి ఎల్ఎన్టీ వాళ్ళు దోషులుగా నిర్ధారణ అయితే వాళ్ళని ఏ విధంగా ఏదైతే వాళ్ళను డిఫాల్ట్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఏదైనా మీరు ఎవరు తప్పు చేసినా అకౌంటబిలిటీ. ఈ బ్యారేజ్ కి 4,000 కోట్లు అయిండొచ్చు, కానీ ఈ 3 బ్యారేజ్లు కలిపి 7,000 కోట్లు అయిండొచ్చు. కానీ ఈ 3 బ్యారేజ్లు ఇప్పుడు ఏమైతుంది, నాన్ ఆపరేషన్ అయిపోతున్నాయి. దీంతో ఆ 1,00,000 కోట్ల పెట్టుబడి నాన్ ఆపరేషన్ అయిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు సంవత్సరానికి 10,000 కోట్లు ఇంట్రెస్టే కట్టాలి. ఈ ప్రాజెక్టుల మీద ఇంట్రెస్టే కట్టాలి, మళ్ళీ ప్రిన్సిపల్ కట్టాలి. ప్రాజెక్ట్ నుంచో నీళ్ళు వచ్చి పరిస్థితి. సార్ ఎందుకు కుంగిందని డిసైడ్ అయ్యారు సార్? ఇప్పుడు ఒకటి డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత O&M లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు
అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మెయింటైన్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వి విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ ఇస్ గిల్టీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది. మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారులకి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మేము ఇంకా ముందుకు పోయి ఇది సరైన స్టెప్ 2-3 రోజుల్లో మీరే ఏమేమి స్టెప్పులు తీసుకుంటారో మీకు ఇప్పుడు టూ అర్లీ మాట్లాడుతున్నాం. అది ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం చెప్తాం. అది కూడా మేము చెప్తా. కానీ ప్రధానంగా మీరు ఏంటంటే అసలు ఈ బ్యారేజ్ మీద మీరు అందరూ వచ్చిన సంతోషం. ఎందుకంటే మీరందరూ హైదరాబాద్ కూర్చొని కేసీఆర్ ఓహో ఓహో అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు చూసి ఈ ప్రాజెక్ట్ చూసి అరే ఏమో ఇంత నాసిరకమా, ఇంత అసమర్థతనా, ఇంత చేతగారిపడమా, ఇంత తొందరపాట. మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ బ్యారేజ్ కట్టింది. సార్ ఇప్పుడు కాళేశ్వరంలో మీరు చెప్పిన 3 కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 కీలకమైనవి. ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వాటర్ స్టోరేజ్ లేదు. వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఏం పరిస్థితి? చూడండి, సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ గా ఉంది. నిస్సందేహం ఈ 3 బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ అవుతుంది. డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం SRSP స్టేజ్ 2 కానీ ఈ ఆయకట్టు కూడా సఫర్ అవుతుంది. ఆల్టర్నేటివ్ అయినా చూస్తారు. మీరు నిర్ణయం త్వరగా తీసుకొని వచ్చే వారకాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా? అసలు దీన్ని ఏం చేయబోతున్నారు? 100% ఏమి చేయబోతున్నామో 2-3 రోజుల్లో మీకు హైదరాబాద్ నుంచి ఒకసారి డ్యామ్ సేఫ్టీ అధికారులు కూలగొట్టాలంటే కూలగొడతారా దీన్ని? ఇప్పుడు మీరు ఇంజనీర్ కాదు, నేను దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి, ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్, ముఖ్యమంత్రి నిర్ణయాలు